ఓకే. ప్రైజ్ లాడా. ఈ వారం కూడా మళ్ళీ ఒకసారి మనందరము ఈ విధంగా ప్రభు సన్నిధిలో చేరి వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒక వాక్యం చదువుకున్నాము. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ప్రియ ప్రభ, కృపగల దేవా, తండ్రి, మీ శ్రేష్టమైన సన్నిధిలో చేరి ఈ విధంగా మేమందరము కూడుకొంటకు మీరు చూపిన కృపను బట్టి, మీ సన్నిధిలో కనబట్టకు మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. అందరినీ కూడా నాయన సజీవ లెక్కలో ఉంచి మా జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఇంకా ఇంకా నాయన తండ్రి, మీ ప్రేమకు పాత్రలగినట్లుగా అనేక విషయాలను ధ్యానించుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. కృపగల దేవా తండ్రి, ఈ రోజు మేము జకర్యా గ్రంథాన్ని ధ్యానించుకోబోతుండగా ప్రభా, నాకైతే అంత నాలెడ్జ్ లేదు, కానీ మీరే నాయన కొన్ని రివల్యూషన్స్ దయచేయండి. మేమందరం కలిసి అనేక విషయాలు ధ్యానించుకోవడానికి మీరే కృప చూపమని, ఈ యొక్క ధ్యానం అంతా మాకందరికీ మేలుకరంగా అగునట్లుగా అర్థం చేసుకోవడానికి మా హృదయాలను తెరవండి. మీ శిలువ చాటున నుంచండి, మీరే మా అందరితో మాట్లాడమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. సో ఇప్పుడు ఈ రోజు నుంచి మనము జకర్యా గ్రంథాన్ని గురించి కొంత నేర్చుకుందాము. మనందరికీ తెలిసినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో మనకు మేజర్ ప్రాఫిట్స్ అని, మైనర్ ప్రాఫిట్స్ అని ఉన్నారు. ఆ మైనర్ ప్రాఫిట్స్ లో జకర్యా కూడా ఒకరు. ఎక్కడ ఉంటుందంటే లాస్ట్ బట్ వన్ బుక్. పాత నిబంధన గ్రంథంలో లాస్ట్ బుక్ మలాకి ముందు జకర్యా ఉంటుంది. సో ఈ జకర్యా గ్రంథము మరి 14 అధ్యాయాలు ఉన్నప్పటికీ చాలా చాలా మరి ప్రాముఖ్యమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ బుక్ ఆఫ్ హోప్. ఈ బుక్ అనేది, జకర్యా గ్రంథం అనేది బుక్ ఆఫ్ హోప్ గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము ఇజ్రాయలైట్స్ యొక్క హిస్టరీని చూస్తే ఆ మాట అనడానికి రీజన్ ఏమో మనకు తెలుస్తుంది. ఆ ఇజ్రాయలైట్స్ వాళ్ళ ఆ, ప్రయాణము, వాళ్ళ జీవిత విధానము, మరి ఎలా వాళ్ళు ఉన్నారు, ఇవన్నీ చదివేటప్పుడు మనకు మనల్ని మనమే చూసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా మందికి, ఎక్సెప్ట్ 100 మంది తప్ప, చాలా మంది నిజంగా ఈ పాయింట్ లో నేను కూడా ఇజ్రాయలైట్స్ లాగానే ఉన్నట్లున్నానే అని అనిపిస్తున్నాను. అలాంటి ఇజ్రాయలైట్స్ గురించి మరి వాళ్ళు ఎన్నిసార్లు పోతారండి ఎగ్జైల్ కు? పరదేశానికి ఎన్నిసార్లు పోతారు చెప్తారా? ఫస్ట్ ఐగుప్తుకి ఉంటాయి. వెళ్తారు కదా. ఐగుప్తుకి వెళ్తారు కదా. అక్కడి నుంచి మోషే ద్వారా వాళ్ళను విడిపించి బయటికి తీసుకొని వస్తాడు. తర్వాత వారికి వాగ్దానం చేయబడిన భూమిలో, కనాన్ దేశంలో నేను ఆ తర్వాత మళ్ళీ బబులోన్ దేశానికి వాళ్ళను బందీలుగా పంపించడం అనేది, అది దేవుడు ప్లాన్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. నెబుకద్నెజరు ఇంకా ఇతర రాజులు వాళ్ళ మీద దాడి చేయడం, ఇదంతా మనము పరిశుద్ధ గ్రంథంలో, రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తాం. ఈ ఎగ్జైల్ తర్వాత వచ్చిన ప్రవక్తలు అంటే హగ్గయి, జకర్యా, మలాకి, వీళ్ళందరూ మరి ఏం చెప్పినారు అక్కడ, వాళ్ళ ద్వారా ప్రభు ఏం బయలుపరుస్తున్నాడు అనే దాని గురించి మనము నేర్చుకుంటే, ఆ యొక్క జకర్యా గ్రంథాన్ని ధ్యానించడం వలన మన జీవితంలో మనం ఎలా ఉండాలో ప్రభు మాట్లాడుతూ వస్తారనమాట. సో ఇందాక చెప్పినట్టుగా ఈ జకర్యా గ్రంథం అనేది ఇట్ ఈస్ ఎ బుక్ ఆఫ్ హోప్. వాళ్ళకు ఎలాంటి నిరీక్షణ ఉండదు. కారణం ఏమంటే, ఎందుకు వాళ్ళు అక్కడి నుంచి బబులోన్ నుంచి వచ్చిన తర్వాత కోరేష్ రాజు అనే ఆయన్ను, మరి ప్రభు బబులోన్ దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు కోరేషును లేపుతాడు. మనకందరికి తెలుసు కదా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం. చాలాసార్లు చెప్పుకున్నాం ఈ మాట. యెషయా గ్రంథము 44వ అధ్యాయము చివరి వచనం చూస్తే, కోరేషుతో
నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేములో నీవు కట్టబడదవనియు, దేవాలయమునకు పునాది వేయబడిననియు నేను చెప్పుచున్నాను. తర్వాత 45వ అధ్యాయము 1వ వచనంలో మరి యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు అని చెప్తాడు. ఎవరు ఈ కోరేషు? ఆయన ఇజ్రాయిటా? కాదు. ఈయన ఆ యొక్క బబులోన్ దేశంలో మరి అన్ని జనుల నుంచి ఎన్నుకోబడిన రాజు. మనం అనేక మంది రాజుల గురించి తెలుసుకుంటాం కదా. వీళ్ళు బబులోన్ దేశానికి వెళ్ళినప్పుడు మరి నెబుకద్నెజర్ గురించి, కోరేషు గురించి, దర్యావేషు గురించి, బెల్షస్సర్ గురించి, వీళ్ళందరినీ గురించి తెలుసుకుంటాం. అయితే మనకందరికీ తెలిసినట్లుగా ఈ యొక్క ఇజ్రాయలైట్స్ చేసిన దోషాలను బట్టి వాళ్ళ విగ్రహాలకు పూజ చేయడము, మరి బలిపీఠాలుగా కట్టడము, తర్వాత తమ కుమారులను కుమార్తెలను ఆ బలిపీఠాలకు ఆ అర్పించడము, దహన బలిగా అర్పించడము, ఇవన్నీ చూసినప్పుడు మరి చాలా కోపం వస్తుంది దేవునికి. ఎంతో ప్రేమించే దేవుడు, ఎంతో కనికరించే దేవుడు. అలాంటి దేవుడికి కోపం వస్తుందంటే మనం మనం చేసే పనులు ఎట్లుంటాయి? ఇజ్రాయెల్స్ చేసే పనులు ఎలా ఉన్నాయి? ఎంతో ప్రేమించి వాళ్ళను ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల చేసి వాళ్ళు అరణ్య మార్గంలో ఎన్నిసార్లు తిరగబడినప్పటికీ ఈ యొక్క కనాన్ దేశానికి, వాళ్ళకు వాగ్దానం చేయబడిన దేశానికి మరి తిరిగి రప్పించినాడు ప్రభు. అలాంటి దేశంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? అనేక సార్లు మనము న్యాయాధిపతుల గ్రంథము, రాజుల గ్రంథం, సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథాలన్నీ చదివితే చాలా దుఃఖం వేస్తుంది మనకు. నిజంగా మన జీవితంలో కూడా ఎన్నిసార్లు అలా తప్పిపోతున్నాము. దేవుడు ఎంతో ప్రేమించి ఇచ్చిన ఆ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు ఎలాగో పాటించలేదో, అలాగే ప్రభు మనల్ని ప్రేమించి సిలువలో మరణించినప్పటికీ ఆయన మాటలకు లోబడకుండా మనం ఎన్నిసార్లు ప్రభుకు దూరంగా వెళ్ళిపోతున్నాము అనుకుంటే ఇది మన చరిత్రనే అనిపిస్తుంది. ఇస్రాయేల్ వాళ్ళ చరిత్ర. అలా వాళ్ళు అనేక సంవత్సరాలు పాపం చేసిన తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళని గురించి ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లే వాళ్ళ దేశాన్ని గురించి, వాళ్ళ భూమిని గురించి, మీరు ఇలా ఇలా చేయాలి, 7 years ఒకసారి దానికి విశ్రాంతిని ఇవ్వాలి, ఇట్లా చెప్తూ వస్తున్నాడు ప్రభు. వాళ్ళు దాన్ని పాటించినప్పుడు 70 సంవత్సరాలు బబులోను చెరకు ప్రభు వాళ్ళను అప్పగిస్తాడు. ఆ 70 సంవత్సరాలు బబులోను ఉన్నప్పుడు అవన్నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి. 3 దఫాలుగా వాళ్ళని తీసుకెళ్తారు. నెబుకద్నెజర్ ఫస్ట్ టైం వాళ్ళ మీద దాడి చేసి యూదుల మీద దానియేలు లాంటి గొప్ప పండితులను, ఇలాంటి వారిని జ్ఞానవంతులను తీసుకెళ్తారు అనమాట. ఆ తర్వాత ఇంకా 2 సార్లు తీసుకెళ్తారు. ఆ ఇయర్స్ అన్ని కూడా నేను గ్రూప్ లో పెడతాను. నేను తర్వాత మీరు డీటెయిల్ గా చూసుకోవచ్చు. మన సమయాభావాన్ని బట్టి అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకో. కాబట్టి ఆ విధంగా మరి ప్రభు వాళ్ళను బబులోనుకు తీసుకెళ్ళక ముందే ఇర్మియా ద్వారా వాళ్ళకు ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు. చెప్తారు ఎవరైనా? ఇర్మియా ద్వారా వాళ్ళకి ఏం వాగ్దానం ఇస్తాడు? ఇదంతా కొత్తగా ఉంది కదా. జస్ట్ ఒక సోషల్ స్టడీస్ లెసన్, మళ్ళీ హిస్టరీ భూమి లెసన్. మీ భూమి మీకు ఇవ్వబడును అని. యా, ఎన్ని సంవత్సరాల తర్వాత? 40 years తర్వాత. 70 years తర్వాత. 20 years. 70 years తర్వాత మనం ఇర్మియా గ్రంథంలో చూస్తే 70 సంవత్సరాల తర్వాత మీ భూమి మళ్ళీ మీరు మళ్ళీ మీ స్వదేశానికి వస్తారు అని చెప్తారు. ఇందాక మనము యెషయా గ్రంథంలో చూసినట్లుగా మరి ఆ 43వ అధ్యాయంలో అయితే ఏం చెప్తా ఉన్నారంటే ప్రభు 14వ వచనంలో మీ నిమిత్తం నేను బబులోను పంపితిని అని చెప్తా ఉన్నాడు. ఆ బబులోను నుంచి వచ్చేటప్పుడు మరి అదే అధ్యాయంలో 19వ వచనంలో ఏం చెప్తానంటే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను, అక్కడి నుంచి మిమ్మల్ని తెప్పిస్తాను ఆఫ్టర్ 70 years. అందుకని దానియేలు గ్రంథంలో మరి 9వ అధ్యాయంలో దానియేలు గారు ఇది గుర్తు చేసుకుంటారు. ఇర్మియా గారికి ఇవ్వబడిన వాగ్దానాన్ని గుర్తు చేసుకొని, అవును ప్రభు, 70 సంవత్సరాలు పూర్తి అవుతుంది కదా, మమ్మల్ని మళ్ళీ మా దేశానికి తీసుకెళ్ళు, మా కనాన్ దేశానికి తీసుకెళ్ళు అని దానియేలు గారు ప్రార్థన చేయడము, తన పాపాలను, ప్రజల పాపాలను ఒప్పుకొంచు ప్రార్థన చేయడం అనేది మనం చూస్తాం. సో ఆ యొక్క ప్రార్థనల ఫలితంగా అదే విధంగా మందిరం కట్టించేటప్పుడు సొలొమోన్ గారు కూడా ప్రార్థిస్తారు. మేము విదేశాలకు, అన్ని దేశాలకు చెరగలిగినప్పుడు అక్కడి నుంచి మేము ప్రార్థన చేస్తే మా మొరని ఇక్కడ నుంచి వినండి అని సల్మాన్ గారు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి
పండి నీ ప్రార్థన నేను విన్నాను, నెరవేరుస్తానని చెప్పిన దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు కాబట్టి ఆ 70 సంవత్సరాల తర్వాత అన్యరాజైన కోరేషును లేపుతాడు. ఒక్కసారి మనము ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథము, 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయం చూస్తే, 2వ దినవృత్తాంతాల గ్రంథము చివరి అధ్యాయంలో మరి ఆ 36, 23 చదువుతారు ఎవరైనా? 36, 23. 2వ దినవృత్తాంతాలు 36, 23. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశం మందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల ప్రజనులకు నా వశమున చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా నుండునుగాక. కాబట్టి కొరేష్ ఎవరు? పార్శిక దేశపు రాజు. ఆ తర్వాత మందిరాన్ని రీబిల్డ్ చేయడానికి ఆ యొక్క కోరేష్ రాజు ఈ ఆజ్ఞని ఇవ్వడం మనం చూస్తాం. ఇదే మాటలు ఎజ్రా గ్రంథంలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఉంటాయి. తనకై తానే కోరేష్ రాజు మరి ఆ యొక్క ఆకాశం దేవుడి అలాగా ఆజ్ఞ ఇస్తున్నాడు, మీరు వెళ్ళి ఆ యొక్క మందిరాన్ని కట్టండి, మళ్ళీ కట్టండి. ఎందుకంటే నెబుకద్నెజర్ కాలంలో ఆ మందిరాన్ని అంతా పడగొట్టినాడు నెబుకద్నెజరు. పడగొట్టడమే కాకుండా అక్కడున్న బంగారు పాత్రలు, వెండి పాత్రలు, ఇంకా ఏమేమి వస్తువులు ఉన్నాయో వాటన్నిటిని కూడా, ఆ స్తంభాలు బంగారు పొదిగింటారు, అవన్నీ కూడా మరి తన రాజ్యానికి తీసుకుని వెళ్ళింటాడు బబులోన్ రాజు. కానీ ఇప్పుడు పారసీక దేశపు రాజు అయిన కోరేషు బబులోన్ను పరిపాలిస్తుంటాడు. ఆ కోరేషును గురించి, కోరేషు పుట్టక ముందే 100 సంవత్సరాల ముందే దేవుడు యెషయా గ్రంథము 44వ అధ్యాయం చివరిలో, 45వ అధ్యాయం మొదట్లో చెప్తాడనమాట. అంటే ప్రభు యొక్క కృప ఆ యొక్క తను ఎన్నుకున్న ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగం మీద కంటిన్యూస్ గా ఉంది. తను ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు దేవుడు. ఆ మాట తప్పని దేవుడు ఆయన. మరి అబద్ధం ఆడనేని దేవుడు, మాట తప్పని దేవుడు. అలాంటి దేవుడు మరి కోరేష్ ఎవరు? అన్యరాజు అయితే ఆ యొక్క అన్యరాజుతో మాట్లాడి ఈ యొక్క ఇజ్రాయెల్స్ అందరూ బబులోన్ దేశం నుంచి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి రావడానికి, ఆ తర్వాత మందిరాన్ని కట్టించడానికి పూనుకోవడానికి వాళ్ళు సహాయం చేస్తారనమాట. దేవుడు కోరేష్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తాడు. ఈ సందర్భంలో మరి ఇజ్రాయెలైట్స్ తిరిగి ఆ ఈ యొక్క దేశానికి వచ్చేస్తారు. దేశానికి వచ్చిన తర్వాత అక్కడ మందిరాన్ని కట్టడము ప్రారంభిస్తారు. మందిరాన్ని కట్టడము ప్రారంభిస్తే ఏం జరిగింది అని మనం చూస్తే, ఆ మందిరము కొన్ని సంవత్సరాలు కట్టబడిన తర్వాత దానికి ఎంతో ఆటంకాలు కలుగుతాయి అన్నమాట. ఆటంకాలు కలగడం వల్ల మందిరము ఆగిపోయి ఉంటుంది. మనం చూస్తే ఈ యొక్క ఇయర్స్ మనం చూస్తే గిన ఒకసారి చూద్దాము. ఒక నిమిషం అండి. సో ఎప్పుడు వస్తున్నారు వాళ్ళంటే మనం చూస్తాం 8th మంత్ దర్యావేషు పరిపాలించేటప్పుడు మరి ఆ యొక్క మందిరానికి కట్టడానికి రావడం మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క BC 538, అంటే క్రీస్తుకు పూర్వము 538లో వీళ్ళు ఇక్కడికి వస్తారు, మందిరాన్ని కట్టడాన్ని మొదలు పెడతారు. అయితే ఆ మందిరం అనేది కట్టడాన్ని కొంతమంది ఆటంకపరచడం వల్ల మందిర నిర్మాణం ఆగిపోతుంది. ఇది మనం ఎజ్రా గ్రంథంలో చూస్తాం. ఎజ్రా గ్రంథంలో వాళ్ళు మందిరాన్ని కట్టడం ప్రారంభించిన తర్వాత ఆ యొక్క మందిరం అనేది ఆగిపోతుంది అనేది మనం చూస్తాం. సో ఆ మందిరం ఆగిపోయినప్పుడు వాళ్ళు ఏమైనారు? ప్రజలు, మందిరం ఆగిపోయింది, వాళ్ళకు మందిరం లేదు, ఆ తర్వాత వాళ్ళకు ప్రాకారం లేదు, ప్రహరీ గోడ లేదు ఆ దేశంలో. అదేవిధంగా మరి వాళ్ళని పరిపాలించే రాజులు అన్యులైన రాజులు. ఆ విధంగా అన్ని రకాలుగా వాళ్ళు బాధపడతా ఉన్నారు, అన్ని రకాలుగా నిరాశ చెందినారు. మరి మందిరం కట్టడాన్ని మానేసినారు. మానేసి హ్యాపీగా వాళ్ళ పనులలోకి వాళ్ళు వెళ్ళిపోయినారు. అంతే కదా, ఏదైనా మనం పని ప్రారంభించినాం అనుకోండి, ప్రయత్నం చేస్తాం,
ఆ పనికి ఆటంకం కలిగినప్పుడు ఇంకా ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం విఫలమైనప్పుడు ఏం చేస్తాము? దాన్ని వదిలిపెట్టి మన దైనందిక జీవితంలో మనము పడిపోతాం. ఇజ్రాయెల్ కూడా అదే పని చేస్తున్నాడు. కానీ దేవుడు వదిలిపెట్టినాడా? లేదు. ఏం చేస్తున్నాడు దేవుడు? తన ప్రవక్తల ఆఫ్టర్ 15 ఇయర్స్, మందిరం పని ఆగిపోయినాక 15 ఇయర్స్ తర్వాత తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వస్తున్నారు. మనకు జకర్యాకు ముందే గ్రంథం ఉంటుందండి. జకర్యాకు ముందు హగ్గై హగ్గై ఉంటుంది. హగ్గై యా, హగ్గై ఉంటుంది. సో ఈ హగ్గై ద్వారా, ఆ తర్వాత జకర్యా ప్రవక్త ద్వారా, వీళ్ళిద్దరి ద్వారా మరి ప్రభువు మాట్లాడి ఆ యొక్క ఇజ్రాయలైట్స్ తో, ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారు, నా మళ్ళీ మీ దైనందిక జీవితంలో పడిపోయినారు, మళ్ళీ నా దగ్గరికి తిరగండి అని మాట్లాడి వాళ్ళని మోటివేట్ చేసి మళ్ళీ మందిరం కట్టడానికి దేవుడు ప్రోత్సహిస్తాడనమాట. దాని అంతటిని గురించి ఉన్నదే ఈ జకర్యా గ్రంథం. హగ్గై ద్వారా మాట్లాడినారు, జకర్యా ద్వారా మాట్లాడినారు. అంటే వీళ్ళు మరి ఆ ఎప్పుడు ఎప్పుడున్నారు వాళ్ళు? బబులోనికి పోయి తిరిగి వచ్చిన తర్వాత ఉన్న ప్రవక్తలు ఈ హగ్గై, జకర్యా, మలాకి కూడా. సో ఆ విధంగా మరి ప్రభు తన మందిరం స్టాప్ అయినప్పుడు ఆ మందిరాన్ని గురించి వాళ్ళ ద్వారా హెచ్చరించడం అనేది జరిగింది. మరి మన జీవితంలో కూడా చాలా స్ట్రాంగ్ గా డెసిషన్స్ తీసుకుంటాం. దేవుని కొరకు ఈ విధంగా చేయాలి. నేనైతే మరి చాలాసార్లు జ్యోతి ఎగ్జాంపుల్ కూడా ఇస్తా ఉంటా. జ్యోతి ఇట్లా మొదలు పెట్టింది, వాళ్ళ ఫ్యామిలీతో మీటింగ్స్ వారానికి 3 టైమ్స్ పెడుతుంది, కాబట్టి ఇలా చెయ్యాలి అని అనుకుంటున్నాను అని నేను చాలాసార్లు చెప్తా ఉంటాం. కానీ ఏమవుతా ఉంది? ఆగిపోతా ఉంటాం మనకున్న అనానుకూలతలను బట్టి. ప్రభు కొరకు పరిచర్య చేయాలనుకుంటాం కానీ ఆగిపోతా ఉంటాం. అలా ఆగిపోయినారని తన ప్రజలను వదిలిపెట్టినాడా దేవుడు? లేదు కదా. ఎవరో ఒకరి ద్వారా మాట్లాడినాడు, హగ్గై ద్వారా మాట్లాడినాడు. అదే సమయంలో మరి ఆ ఆ యొక్క జకర్యా ద్వారా కూడా మాట్లాడుతూ వస్తున్నారు అనమాట. బట్ ఈ జకర్యాను గురించి మనము తెలుసుకుంటే, ఏంటి ఈ జకర్యా ఎక్కడ జన్మించినాడు అనుకుంటున్నాము? ఎప్పుడైతే వాళ్ళు చెరలో ఉన్నారో అప్పుడు ఏ జకర్యా అని ఆయన జన్మించినాడు. సో ఆ విధంగా మనము ఒక్కసారి నెహమ్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చూస్తామా? నెహమ్యా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం చదువుతారు ఎవరైనా? నెహమ్యా 12:1. ఓకే 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 నెహమ్యా 12:1. ఓకే. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీయులను వీరే: 16 యేషూవ, చదవండి. షెరాయా, ఇర్మియా, 16. యా, ఓకే. నెక్స్ట్ 16 చదవండి. ఇద్దో ఇంటి వారికి జకర్యా, గిన్నోతోను ఇంటి వారికి మెషుల్లాము. కాబట్టి అక్కడ చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క జకర్యా ఇద్దో మన్మడు అనమాట. ఆయన ఆ ఇద్దో కుమారుడు. ఆ జకర్యా చెరలో పుట్టింటాడు. ఆయన అంతవరకు యెరూషలేమును చూడలేదు. కానీ అతన్ని కూడా మరి ఒక ప్రవక్తగా లేవి కుటుంబానికి చెందిన, లేవి వంశానికి చెందిన ఆ యొక్క జకర్యాను తీసుకొని వస్తాడు. ఆయన ద్వారా అనేక విషయాలు మాట్లాడుతూ వస్తారనమాట. ఆ విధంగా మరి వాళ్ళు యెరూషలేము నుంచి బబులోనుకు తీసుకెళ్లేటప్పుడు 3 సార్లు దండయాత్ర చేసి బబులోనుకు తీసుకెళ్తారు నెబుకద్నెజరు. అదే సమయంలో వీళ్ళు వచ్చేటప్పుడు కూడా 3 సార్లు ఆ ఇక్కడికి వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది అనమాట బబులోన్ నుంచి. ఈ టేబుల్ కూడా పెడతా అండి, తర్వాత మనకు టైం తక్కువ ఉంది కాబట్టి మనము ఆ చూడలేము. ఒకసారి చూసుకుంటే ఓకే, తర్వాత పెడతాను లేదు నేను. సో 3 సార్లు వాళ్ళు వెనక్కి తీసుకొని రావడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎందుకు 3 సార్లు తీసుకొచ్చినారు? ఫస్ట్ టైం తీసుకొని రావడంలో పర్పస్ ఏంటంటే, ఇజ్రాయెల్స్ ను వాళ్ళు మందిరాన్ని నిర్మించాలా అనేది ఫస్ట్ టైం పర్పస్. అదేవిధంగా మరి సెకండ్ టైం తీసుకురావడానికి పర్పస్ ఏంటంటే, ఆ మందిరాన్ని బాగు చేయాలి అనేది పర్పస్ అనమాట. చూసుకుంటే ఫస్ట్ టైం తీసుకొని వచ్చిన తర్వాత ఆ మందిరాన్ని కట్టడం మొదలు పెట్టిన తర్వాత మళ్ళీ 15 సంవత్సరాలకు మళ్ళీ రీబిల్డ్ చేస్తారు.
అదే సమయంలో మూడోసారి కూడా తీసుకొస్తారు. ఎజ్రా వస్తాడు వాళ్ళతో. ఆ ఎజ్రాని పంపించడంలో ఉద్దేశం ఏంటంటే మందిరం కట్టుకుంటే సరిపోదు, వాళ్ళు ఆ మళ్ళీ ఆ వాళ్ళ దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవాలా అనే ఉద్దేశంతో మరి దేవుడు వాళ్ళని తీసుకొని వస్తారు. నిజంగా ఎప్పుడూ మర్చిపోయే దేవుడు కాదు. ఆ దేవునికి కోపం వచ్చి కొన్నిసార్లు మన మీద కోపించినా కూడా మళ్ళీ సమకూర్చుకునే దేవుడు. మనము ఆయన వైపు తిరిగితే నా వైపు తిరగండి అని చెప్తాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. నా వైపు తిరిగితే రిటర్న్ టు మీ అని చెప్తాడు. మనం ఆయన వైపు తిరిగితే అప్పుడు మళ్ళీ ఆ ప్రభు మన వైపు తిరిగే దేవుడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు? నన్ను మర్చిపోయినారు, మమ్మల్ని మర్చిపోయినాడు దేవుడు. అసలు మాకు మందిరం లేదు, ప్రహరీ గోడ లేదు, మా అన్యజనులు మమ్మల్ని పరిపాలిస్తున్నాడు అని మర్చిపోయిన సమయంలో ఈ హగ్గయిని జకర్యాను తీసుకొని వచ్చాడు. అయితే ఈ హగ్గయి జకర్యాకు మనం చూస్తే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. హగ్గయి చెప్పిన ప్రవచనాలు, జకర్యా చెప్పిన మాటలు చూస్తే హగ్గయి చాలా హార్ష్ గా, తీవ్రంగా, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా కాదు ఇట్లా చేయండి, దేవుడు ఇది చెప్పినాడు కదా మీకు అని వాళ్ళకు చాలా తీవ్రంగా బోధిస్తాడు అనమాట. అంతే కదా. కొంతమంది గాడ్ సర్వెంట్స్ మరి ప్రజలను బాగు చేయాలనే ఉద్దేశంతో చాలా తీవ్రంగా బోధిస్తారు, చాలా తీవ్రంగా హెచ్చరిస్తుంటారు. మన మేలుకే వాళ్ళు అలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారంటే అది మన మేలుకే. కొంతమంది చాలా సాఫ్ట్ గా, చాలా ఎగ్జాంపుల్స్ చెప్తా మరి మోటివేట్ చేస్తూ కొంతమంది బోధిస్తారు. సో హగ్గయ్య ఏమో చాలా తీవ్రంగా చెప్పే ప్రవక్తలలో ఉంటే, ఈ జకర్యానేమో చాలా నెమ్మదిగా వాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రభు ఇలాగ చెప్పినాడు, మీరు ఇలా చేయండి అని చెప్తారు. హగ్గయ్య అంతా కూడా మరి ఆ కేవలము ఉమ్, మాటలే చెప్తారనమాట. అంటే ఏం దర్శనాలు కానీ అవన్నీ ఏమి ఉండవు. మనం జకర్యా గ్రంథాన్ని చదువుతా ఉంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఒక 8 దర్శనాలు దేవుడు జకర్యా గారికి చూపిస్తాడు. ఆ విధంగా మా దర్శనాల ద్వారా మాట్లాడతాడు, ప్రవచనాల ద్వారా మాట్లాడతాడు. ఇవన్నీ కూడా మరి జకర్యా ద్వారా ప్రభు తెలియజేస్తాడు అనమాట. ఎందుకు హగ్గయి ద్వారా అట్లా తీవ్రంగా మాట్లాడడము, జకర్యా ద్వారా ఇట్లా మాట్లాడడము, ఇదంతా ఎందుకు అంటే తన ప్రజలను తన వైపుకు రాబట్టుకోవాలి, వాళ్ళను తన జనాంగంగా కొనసాగింప చేయాలి. దాంట్లో మెయిన్ పర్పస్ ఏంటి చెప్పండి? ఇజ్రాయెల్ వారిని తన జనాంగంగా కొనసాగింప చేయాలని దాంట్లో మెయిన్ పర్పస్ చెప్పండి. దావీదు సింహాసనమును అయిపోయింది, దావీదు సింహాసనం అయిపోయింది. దావీదు సింహాసనం అయిన తర్వాత మళ్ళీ బబులోను పోయి తిరిగి వచ్చారు. ఆ జనాంగం ద్వారా మన యేసు ప్రభు, మన రక్షకుడైన యేసు రావాలి. ప్రభు రావాలి. అదే చెప్పబోతున్నా. వాళ్ళు పూర్తిగా లోకంలో పడిపోయి ఇంకా దేవుని వైపు తిరగకుంటే ఖచ్చితంగా అది మరి యేసు ప్రభు రావడానికి అనుకూలంగా ఉండే జనాంగం కాదు. కాబట్టి ఆ విధంగా తన ప్రవక్తలను రేపుతా ఉన్నాడు. అదేవిధంగా హగ్గయి కంటే జకర్యా చాలా చిన్నవాడు అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం, రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుష్యులను పశువులను విస్తారమైనందున అది ప్రాకారం లేని మైదానంగా ఉండునని ఈ యవ్వనానికి తెలియచేయమని మొదటి దూతకు చెప్పాడు. అంటే జకర్యా ఈజ్ వెరీ యంగ్, వేరస్ హగ్గై ఈజ్ ఓల్డర్ దాన్ జెఫన్యా. కానీ ప్రభువుకు వాళ్ళ ఓల్డర్, యంగా, లేకుంటే ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, చాలా బాగా స్కిల్స్ ఉన్న, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయా, బాగా బోధించగలరా, బాగా పాటలు పాడగలరా, ఇవన్నీ ఏం కాదు. మన క్వాలిఫికేషన్స్ అన్ని దేవునికి అవసరం లేదు. గాడ్ విల్ నాట్ సీ ద క్వాలిఫికేషన్స్ ఆర్ టాలెంట్స్ ఆఫ్ పీపుల్ హూ హీ వాంట్స్ టు యూజ్, బట్ హీ క్వాలిఫైస్ ద పీపుల్ హూ హీ సెలెక్ట్స్. ఎవరినైతే తన ఎన్నిక చేసుకున్నాడో అలాంటి వారిని క్వాలిఫై చేసేటట్టు చేస్తారు. మరి మనం పేతురు గారిని వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమాత్రం చదువులేని వాళ్ళు ఆ తర్వాత ఎంతో చక్కగా ప్రభు వాక్యాన్ని బోధించడం మనం చూస్తూ ఉంటాం. సో మన విషయంలో కూడా అంతే. మరి మనలో కూడా కొంతమంది వాక్యం చెప్పాలంటే వెనకంజ వేస్తూ ఉంటారు. నేను బాగా చెప్పలేను, నాకు సరిగ్గా రాదు, నేను బాగా పాడలేను
అని వెనుకంజ వేస్తూ ఉంటారు. కానీ దేవుడు అవన్నీ చూడ్డు. ఆర్ యు రెడీ? నువ్వు అవైలబుల్గా ఉన్నావా? మన క్యాపబిలిటీస్ కాదు, మన అవైలబిలిటీని చూస్తాడు ప్రభు. కాబట్టి హగ్గయి జకర్యా ఆ విధంగా ప్రభు పరిచర్య చేయడానికి మరి ఒప్పుకున్నారు కాబట్టి, సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళను మరి ప్రభు ఉపయోగించుకున్నారు. మనము బబులోన్ నుంచి అనేక 50,000 మంది వస్తారు ఫస్ట్ టైం. వాళ్ళలో ఎవరిని ఉపయోగించుకోలేదు, కానీ హగ్గయిని జకర్యాను ఉపయోగించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, హగ్గయి గారు మరి కేవలము ఆ అక్కడి వరకే, ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ వరకే మాట్లాడతారు. ఆ తర్వాత ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్ మించి ఇంకేది మాట్లాడరు అద్దె గారు. కానీ జక్కయ్య గారి విషయం చూస్తే టెంపుల్ కన్స్ట్రక్షన్ విషయం మాట్లాడతారు, మన ప్రభువారి మొదటి రాకడ గురించి మాట్లాడతారు, రెండవ రాకడ గురించి మాట్లాడతారు. అవన్నీ ప్రవచనాలు ఈ యొక్క జక్కయ్య గ్రంథంలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మనకు బాగా తెలిసిన వాక్యం ఒకటి ఉంది. మటలాదివారం రోజు చదువుతా ఉంటాం జక్కయ్య గ్రంథం నుంచి. గుర్తుందా ఎవరికైనా? గుర్తుందా? హోసన్న జకర్యా దేవుడు. 9వ అధ్యాయము 9వ వచనం చదువుతారా? ఎస్. జకర్యా 9:9. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. వాటి ఇలాంటి వచనాలు ప్రభు మొదటి రాక సంబంధించిన ప్రాఫెసీస్, రెండవ రాకడకు సంబంధించిన ప్రాఫెసీస్ చాలా ఉన్నాయన్నమాట జకర్యా గ్రంథంలో. ఈ బుక్ను మరి మ్, చిన్న ప్రవక్తల బుక్లలో పెట్టినారు, కానీ ఈ యొక్క జకర్యా గ్రంథాన్ని మరి రాబోయే దాని గురించి, సెకండ్ కమింగ్ గురించి, యుగాంతాన్ని గురించి, ప్రభు రాకడను గురించి, వీటన్నిటి గురించి చాలా చాలా తెలియజేశారు. మరి ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇందాక ఇర్మియా గ్రంథం 29 చూసాం కదా. ఇర్మియా 29:11 చూసాం కదా. ఒక్కసారి మళ్ళీ చదువుతాను. ఇందాక 11 చదివాను, ఇప్పుడు వాళ్ళు చూస్తే, మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవిని ఆలకింతును అంటే, నేను 11వ వచనంలో ఏం చెప్తున్నారు? రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశాలు, నాకు సమాధానకరమైన ఉద్దేశాలు ఉన్నాయి అని చెప్పిన దేవుడు, మీరు నాకు ప్రార్థన చేస్తే నేను మీ మనవి ఆలకిస్తానని చెప్తున్నారు. మీరు పూర్ణ మనసుతో నన్ను వెతకండి అని చెప్తున్నారు. మనము ఒక్కసారి 14వ వచనం చదువుతారు ఎవరైనా? నన్ను నేను మీకు కనబరుచుకుందును, ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించేదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసెదను. ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించేదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుంచి మిమ్మల్ని చెరకు పంపితును, అచ్చటికే మిమ్మల్ని మరలా రప్పింతును. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎక్కడెక్కడ మీరు చెదిరిపోయినారో అక్కడ అంతటి నుంచి రప్పిస్తాను. ఏ జన్లలోనికి, ఏ స్థలంలోనికి మిమ్మల్ని తోలివేసినాం. ఎక్కడికి వెళ్ళారండి? అప్పుడైతే బబులోనికి వెళ్ళారు. ఆ తర్వాత ప్రభు జన్మించిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళినారు ప్రజలు? ప్రపంచం నలుమూలలకి వెళ్ళినారు కదా. ప్రపంచము నలుమూలలకి వెళ్ళిపోయినారు. మన దేశంలో ఉన్నారు యూదులు, ఇస్రాయేల్ జనాంగం, అమెరికాలో ఉన్నారు, వివిధ దేశాల్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రవచనము ఏదైతే ఆ ప్రపంచ నలుమూలల నుంచి రప్పిస్తాననే ప్రవచనము ఇప్పుడు నెరవేరుతా ఉంది కదా. మనము ఆ ఇజ్రాయెల్ న్యూస్ చూస్తే అయినా, ఒక్కసారి మనం హిస్టరీ చూసుకుంటా వస్తే, ఒక దేశంగా లేని దేశము మరొక దేశంగా మారింది 98లో. ఆ తర్వాత ట్రంప్ వచ్చిన తర్వాత యెరూషలేమును రాజధానిగా నిర్ణయించినారు. అన్ని దేశాల నుంచి ప్రజలు వెళ్తా ఉన్నారు. ఒక్కసారి మనం మన దేశంలో ఉన్న ఆ ఆ యొక్క ఇశ్రాయేల్ జనాంగంతో మాట్లాడితే, వాళ్ళు మేము వెళ్తాము, మా దేశానికి వెళ్తామని చెప్పే ఇంటర్వ్యూస్ ఉన్నాయి. కాబట్టి ప్రభువు కేవలము ఆ యొక్క బబులోన్ దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏమి జరుగుతుంది అనే దాని గురించి మాత్రమే కాదు, కానీ
అంత్యకాలాలు మనం చెప్పుకుంటున్నాం కదా, మనం అంత్య దినాలలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆ అంత్య దినాలలో ఏం జరగబోతుంది, ఎలా ప్రభు వారందరినీ రెస్టోర్ చేస్తున్నారు. ఒకసారి ఐగుప్తు దేశం నుంచి విడుదల దయచేసి కనాన్ దేశానికి తీసుకొచ్చారు. ఆ తర్వాత బబులోను చెరకు వెళ్ళారు వాళ్ళు చేసిన తప్పులను బట్టి. అక్కడి నుంచి తీసుకొని వచ్చినాడు ప్రభు. ఆ తర్వాత మళ్ళీ ఈ యొక్క శకంలో ప్రభు జన్మించిన తర్వాత క్రీస్తు శకంలో ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి వెళ్ళిన ప్రజలను తిరిగి మరి ప్రభు రప్పిస్తా ఉన్నారు అనమాట. ఆ విధంగా మరి ఈ యొక్క ఆ జకర్యా గ్రంథంలో ఇవన్నీ మనము నెరవేరడము మనం చూస్తాం అనమాట. ఒకసారి ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నాము. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనీలకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు ఆలయంను కట్టించిన సంగతి విని చాలు చాలు జెరుబ్బాబెలునొద్దకు చాలు చేతి అట్లే 6:14 చదివితే, అప్పుడు నదీవతల అధికారులైన సో రాజైన దర్యావేష్ ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా వేగంగా పని జరిగించింది. ఈ విధంగా మరి ఆ కాలంలో మందిరాన్ని నిర్మించడానికి వీళ్ళందరూ సహాయం చేస్తారు. ఎన్ని మందిరాలు ఉన్నాయండి టోటల్? ఒకటి ఒకటి. ఎవరు కట్టించారు? సొలొమోను. సల్మాన్ రాజు కట్టించారు. అది నెబుకద్నెజర్ ఒకటి పాడు చేస్తాడు కదా, అన్ని పడగొట్టినాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒక మందిరం కట్టిస్తున్నారు కదా. వీళ్ళు బబులోన్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత మందిరాన్ని పునర్నిర్మిస్తున్నారు కదా. దట్ ఈస్ ద పర్పస్. కోరేష్ వాళ్ళని వెనక్కి పంపించడంలో మనం చదువుకున్నాం కదా. దినవృత్తాంతాల చివరిలో వాక్యంలో ఎజ్రా మొదటి గ్రంథంలో చదువుకున్నాం కదా, మొదటి అధ్యాయంలో. మందిరాన్ని నిర్మించాలా అనే ఉద్దేశంతో ఎవరెవరు ఇష్టం ఉందో వాళ్ళందరూ వెళ్ళండి జెరూసలేంకి అని పంపిస్తారు. అంటే మందిరాన్ని కట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇజ్రాయెల్స్ కు మందిరం అనేది ఒక పెద్ద ట్రెజర్ అన్నమాట. వాళ్ళందరికీ దాని మీద చాలా ఆ ఆసక్తి, ఆశ ఉంటుంది. మాది మందిరము అనే ఇది ఉంటుందన్నమాట. మరి యేసు ప్రభు జన్మించినప్పుడు ఉందా మందిరము? ఉంది. ఉంది కదా. ఉంది కదా. ఆయన పుట్టినప్పుడు 8వ రోజు మందిరానికి తీసుకెళ్తారు. అదేవిధంగా 12 ఇయర్స్ అప్పుడు మందిరానికి వెళ్తాడు ప్రభు, అక్కడ మాట్లాడతాడు. అదేవిధంగా మట్లా ద్వారం అయిన తర్వాత మందిరానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఆలయ ప్రవేశం. మరి రూకలమ్ము వాళ్ళందరినీ చూసి వాళ్ళ మీద కోపగించుకుంటాడు. అంటే ఇవన్నీ నెరవేరాలంటే ప్రభు మందిరానికి వెళ్ళాలి. ఇజ్రాయైట్స్ ధర్మశాస్త్ర ప్రకారము సున్నతి చేయబడాలి. 8వ రోజు మందిరానికి వెళ్ళాలి. ఆ యొక్క పావురాలను వాటిని అర్పించాలి. ఇవన్నీ జరగాలంటే ప్రభు వచ్చేసప్పటికి మందిరం ఉండాలి. ఆ మందిరం ఎప్పుడు కట్టబడింది? ఇదిగో ఈ యొక్క జకర్యా గ్రంథంలో ఆ కాలంలో కట్టబడింది. 520 క్రీస్తుకు పూర్వము 520లో కట్టడం ప్రారంభిస్తారు. ఆ విధంగా మరి ప్రవచనాల నెరవేర్పు ఎలా జరుగుతుంది? మందిరం కట్టబడ్డము చాలా ఎసెన్షియల్. ప్రభు వచ్చినప్పటికీ మందిరం ఉండాలి. ప్రభు జన్మించేటప్పటికి మందిరం ఉండాలి. ప్రభు జన్మించడానికి ముందు 400 సంవత్సరాల ముందు ఉన్నాడు జకర్యా. కాబట్టి అప్పుడే దేవుని ప్లాన్ లో మీ 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 ఎలా నాకున్న ఉద్దేశాలన్నీ కూడా మరి హానికరమైనవి కాదు అని చెప్తున్నారు కదా. మంచి సమాధానకరం. ఉద్దేశాలు నాకు ఉన్నాయి అని ప్రభు చెప్తున్నాడు. వాటిని మరి నెరవేరుస్తూ వస్తున్నాడు. కొంతకాలం శ్రమ అనిపిస్తుంది. ఇజ్రాయెల్స్ చాలా బాధపడినారు, చాలా నిరాశలో కూరుకొని పోయినారు. మేము మందిరాన్ని కట్టించగలమా లేదా అని కూరుకొని పోవడం అనేది జరిగింది. కానీ అన్ని రెస్టోర్ చేసినాడు ప్రభు. వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వడానికి అనేక దర్శనాలు ఇచ్చినాడు. శత్రువుల మీద విజయాన్ని దయచేస్తానని చెప్పడానికి దర్శనము. అదేవిధంగా ఆ ఆ కాలంలో వీళ్ళిద్దరూ ఉంటారు, హగ్గయి జకర్యా ప్రవక్తలుగా ఉంటారు. అదే సమయంలో మరి యెహోషువ అనే ఆయన యాజకుడిగా ఉంటాడు. ఈ యెహోషువ మనము మోషే దగ్గర ఉన్న యెహోషువ కాదు. ఈయన బబులోను చెర నుంచి వీళ్ళతో పాటు వచ్చిన ప్రధాన యాజకుడు. ఆయన యెహోషువ యాజకుడికి ప్రధాన యాజకుడిగా ఉంటాడు. ఆయనతో మాట్లాడిన మాటలు 3వ అధ్యాయంలో చూస్తాము. అదేవిధంగా యెరూషలేము ఎట్లా కట్టబడుతుంది, ఎలా ఉంటుంది దాని పరిస్థితి అనేది మనము 2వ అధ్యాయంలో చూస్తాము. అదేవిధంగా మరి వాళ్ళకు అధికారిగా ఒక గవర్నర్ గా వచ్చిన జెరుబ్బాబెలు అనేట ఆయనతో మాట్లాడడానికి 4వ అధ్యాయంలో చూస్తాం.
ఈ విధంగా దర్శనాల ద్వారా మరి ప్రభు వాళ్ళతో మాట్లాడినాడు, వాళ్ళని ధైర్యపరిచినాడు. జెరుబ్బాబెలుకు మంచి ధైర్యాన్ని ఇచ్చే విధంగా 4వ అధ్యాయంలో మాట్లాడతాడు. విన్నారా ఎప్పుడైనా జెరుబ్బాబెలు పేరు? ఉం? జెరుబ్బాబెలు పేరు విన్నారా? పాట పడతాం ఆ, కదా, జెరుబ్బాబెలు ప్రభు నన్ను వంశంలో ఉన్నాడా? మనకు మత్తయి సువార్తలో ప్రభు వంశావళి ఉంటుంది కదా, ప్రభు వంశావళి ఉంటుంది కదా. ఆ ప్రభు వంశావళిలో 12, మత్తయి సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. మత్తయి సువార్త చదువుతారు ఎవరైనా? మత్తయి సువార్త జెరుబ్బాబెలు అబీహూదును కనెను. ఆహా, అబీహూదు 12వ వచనం చదువు. సరి బబులోనులోనికి కొనిపోబడిన తర్వాత యొకన్య షయల్తీయేలును కనెను. షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను. కాబట్టి ఎవరు? మన ప్రభు వంశంలో ఈ జెరుబ్బాబెలు ఉన్నాడనమాట. మనము ఎజ్రా గ్రంథము, ఆ తర్వాత ఈ యొక్క నెహమ్యా గ్రంథము, వీటిని చూస్తే వీళ్ళందరూ గురించి మనకు చాలా ఉంటుంది. ఒక మాట చూసుకుంటాము. ఎజ్రా గ్రంథము 6వ 5వ అధ్యాయము 2వ వచనం, 1వ వచనం నుంచి చదువుతాను. ప్రవక్తలైన హగ్గయ్యు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, ఏజాదాత్ కుమారుడైన యేషువయును లేచి యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టనారంభించిరి. కాబట్టి ఆ విధంగా నలుగురు ముఖ్యమైన వ్యక్తులను మనం చూస్తున్నాం జకర్యా గ్రంథంలో. హగ్గయి, హగ్గయి పేరున ఒక గ్రంథమే ఉంది. ఆ తర్వాత జకర్యా, జకర్య ఒక ప్రవక్త. ఆ తర్వాత జెరుబ్బాబెలు, ఈ యొక్క జెరుబ్బాబెలు వాళ్ళకి అధికారిగా ఒక గవర్నర్ లాగా వచ్చింటాడు. ఆ తర్వాత ఈ యేషువ, యొక్క యెహోషువ యేషు వాళ్ళకు ఆ, ప్రధాన యాజకుడిగా ఉంటాడు అనమాట. ఆ తర్వాత మనము ఈ ఆ, జకర్యాను గురించి మనం నేర్చుకుంటున్నాం కాబట్టి, ఈ జకర్య మనం అనుకున్నట్టుగా చెరలోనే పుట్టింటాడు. బబులోను చెరలో జకర్య పుట్టింటాడు అనమాట. మనం చూస్తే నెహమ్యా గ్రంథంలో 12వ అధ్యాయం, నెహమ్యా 12, 16. ఇద్దో ఇంటి వారికి జకర్య, ప్రతి ఇద్దో ఇంటి వాళ్ళకు జకర్య అని ఆయన ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు జకర్యా గ్రంథానికి వస్తామండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుతారా? ఎస్. దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవాకు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, వాటి ఇక్కడి నుంచి ఇంకా ఈయన ప్రవచనాలు ఇవన్నీ కూడా మనకు మొదలైతాయి. ఎవరంటే అయినా ఇద్దో అనే ఆయనకు చెరలో ఉన్నప్పుడు ఒక బెరక్య అనే కుమారుడు ఉంటాడు. ఆ బెరక్య కుమారుడు ఈ యొక్క జకర్య. జకర్యా. కాబట్టి ఈ జకర్యాను గురించి ఇంకా మనం డీటెయిల్ గా నేర్చుకుందాము. ఈయన ఏం చెప్పినాడు మరి అవన్నీ కూడా మనము డీటెయిల్ గా ఈ యొక్క గ్రంథంలో మనము చూస్తాం అన్నమాట. అయితే ఇవన్నీ మరి ఆ పర్పస్ ఏంటి, ఏం మెసేజ్ చెప్తా ఉన్నాడు ప్రభు, వీళ్ళ ద్వారా ఏం మెసేజ్ చెప్తా ఉన్నాడు అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఇంతవరకు విన్నదాన్ని బట్టి మీరు చెప్పండి చూద్దాం. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు, ఏంటి పర్పస్, ఏంటి వీళ్ళ ద్వారా మాట్లాడడంలో మెయిన్ పర్పస్ ఏమని తెలుస్తా ఉంది? తనతో ఉండడానికి, మందిరం కట్టబడాలని. ఎస్, ఎగ్జాక్ట్లీ. మందిరం కట్టబడ్డం అనేది ఒకటి, ఇంకా వాళ్ళతో నివాసం చేయాలని. వాళ్ళతో నివాసం చేయాలని. అన్నిటికంటే ఎక్కువగా ఫ్యూచర్ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ పడిపోయిన స్థితిలో ఉన్నారు, వాళ్ళను రెస్టోర్ చేయాలి. అదేవిధంగా రాబోయే మిలీనియం ప్రభు వస్తారు కదా 2వ రాకడలో, అప్పుడు ప్రభు యొక్క పరిపాలన గురించి, ఎలా వీళ్ళందరూ వెనక్కి వస్తారు, వాళ్ళని ఎలా ఆ యొక్క యెరూషలేములోనే కదా ప్రభు ఒలీవల కండి మీదకి దిగుతారు కదా, నూతన యెరూషలేము ఎలా ఉంటుంది, ఎలా మరి రెస్టోర్ అవుతుంది, వీటన్నిటిని గురించి తెలియచేయాలనేది ప్రభు ఉద్దేశం.
అది మనం ఎప్పుడైనా ఈ గ్రంథాన్ని చూసేటప్పుడు మనం ఏం ఆలోచించాలంటే అప్పటికి ఎలా అప్లై అయింది, ఈ వాక్యాలు, ఈ విజన్స్, ఇవన్నీ కూడా అప్పటికి ఎలా అప్లై అయింది, ఆ తర్వాత ఇన్ ఫ్యూచర్ ప్రభు రాకడప్పుడు ఎట్లా అప్లై చేసి, మరి ప్రభు మొదటి రాకడ, రెండవ రాకడ, వీటన్నిటికీ ఎలా అప్లై చేయబడినాయి ఈ ప్రవచనాలు అనేది ఆలోచించాలి. చాలా ముఖ్యమైన గ్రంథము. అనేక విషయాలు ఇజ్రాయెల్ జీవితాన్ని గురించి, వాళ్ళ వాళ్ళ యొక్క కంట్రీని గురించి, ప్రభు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానాల గురించి, ఎలా రెస్టోర్ చేస్తారు అని తెలిపే గ్రంథము. అదే సమయంలో వాటినన్నిటినీ మనకు ఏ విధంగా అవి ఉపయోగపడుతున్నాయి అనే ఆ విషయం అప్లై చేసుకోవాల్సిన విషయం. ఇందాక మనం 2 మందిరాల గురించి మనము ధ్యానించుకున్నాం. అంతేనా, ఇంకా ఏమన్నా మందిరం ఉంటుందా? మందిరం కూడా ఉంది కదా, ఏ కట్టబడాలి. మందిరం? యా, ఇప్పుడు రెడీ అవుతున్నారు కదా. అప్పుడు యేసు యేసు ప్రభు పుట్టినప్పుడు ఉన్న మందిరం ఏమైంది? క్రీస్తు శకము నాశనం. 70వ సంవత్సరంలో నీరో గారు, రోమ్ ప్రభు, అప్పుడు ప్రభు పుట్టినప్పుడు రోమన్ గవర్నమెంట్ ఉండింది కదా. అప్పుడు నీరో గారు ఉన్నప్పుడు ఆ యొక్క మందిరాన్ని తగలబెట్టడం, అదంతా తగలబెట్టడం అని జరిగిపోయింది. కాబట్టి ఆ రెండవ మందిరం కూడా లేదు, ఇప్పుడు పాడు చేయబడింది. ఇప్పుడు మరి ఒక మందిరము కట్టబడుతుంది. ఆ మందిరము కట్టబడేది మనం ఒకసారి మత్తయి సువార్తలో చూస్తే మనకు బాగా తెలిసిన వచనం ఒకటి ఉంది. నాశనకరమైన హేయ వస్తువు మందిరంలో ఉంటుంది, అప్పుడు రెండవ రాకడ వస్తుంది అనే విషయం మనం చూస్తాం కదా. కాబట్టి ఆ నాశనకరమైన హేయ వస్తువు ఉండే దాన్ని యాంటీ క్రైస్ట్ చేత కట్టబడిన మందిరంగా మనం చూస్తాము. అదే సమయంలో మరి ప్రభు మందిరము గురించి హెచ్కేల్ గ్రంథంలో అనేక విషయాలు మనము తెలుసుకుంటాం. ఈ మందిరాలన్నిటిని గురించి మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే ఒక్కొక్క మందిరాన్ని గురించి మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. కానీ మన స్టడీ జకర్యా గ్రంథానికి లిమిట్ అయి ఉంటుంది. కాబట్టి ఈ వారంలో జస్ట్ ఇంట్రడక్షన్ గా ఇవన్నీ మనము చూసుకోవడం జరిగింది. మనం అప్లై చేసుకుంటే ఎలాగూ ఆ యొక్క నిరాశ నుంచి, నిస్పృహ పరిస్థితి నుంచి, ఇంకా మేము మందిరం కట్టలేము, మాకు ఒక ప్రాకారం నిర్మించబడదు, ప్రహారీ కూడా నిర్మించబడదు, మా రాజు మమ్మల్ని మా యూదా జనాంగం చెందిన రాజులు మమ్మల్ని ఏలేరు అని ఆ నిరాశ స్థితి నుంచి ప్రభు వాళ్ళని ఏ విధంగా తప్పించినాడు. మందిరం కట్టబడింది నెహమ్యా పీరియడ్ లో, మళ్ళీ ప్రహారీ కూడా కట్టబడింది. మరి వాళ్ళ యూదుల జనాంగానికి రాజు లేడు, వాళ్ళు మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్య వాళ్ళకు మెస్సియాగా వచ్చినాడు. నా రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు, పరలోక రాజ్యమే నేను మీకు ఇస్తానని వాగ్దానం చేసిన యేసయ్య వాళ్ళకు రాజుగా వచ్చినాడు. అంటే వాళ్ళు ఏదైతే 3 విషయాల్లో బాధపడుతున్నారో అవన్నీ ప్రభు నెరవేర్చినాడు. ప్రభుకు అసాధ్యమైంది ఏది లేదు. ఒక్కసారి ప్రభువు నమ్ముకున్నామంటే మన జీవితంలో కూడా మనకి ఇది చేయలేమేమో, నాకు ఇది గుణకూర్చలేడేమో దేవుడు అన్న ఆలోచన, కొన్నిసార్లు నిరాశ నిస్పృహలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు మన జీవితంలో జరిగినప్పుడు అవి హెల్త్ పరమైనవి కావచ్చు, చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. హెల్త్ పరమైనవి కావచ్చు, పిల్లల పరమైనవి కావచ్చు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు, మరి ఎన్నో రకాలుగా మనం నిరాశ నిస్పృహలలో ఉండొచ్చు. కానీ ఏ విధంగా ఇజ్రాయెలైట్స్ ని ప్రేమించి వాళ్ళకు సాయం చేసిన దేవుడు మరి వాళ్ళని మాత్రమే కాదు, మనల్ని కూడా అంతే ప్రేమిస్తున్నాడు. మనకు కూడా ఆ విధంగానే ప్రతి పరిస్థితిలో మనకు తోడై ఉంటాడు దేవుడు. మనం ఏమీ నిరాశపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ప్రవక్తలు హగ్గయి ద్వారా, జకర్యా ద్వారా మాట్లాడినాడు. ఇప్పుడైతే మరి ప్రభు మనతో ఎలా మాట్లాడతాడు, మనతో ఎలా మాట్లాడతాడంటే మనం ఎప్పుడు వాక్యం చెప్పుకుంటాం, ద్వారా. వాక్యం ద్వారా మాట్లాడతాడు. మన పర్సనల్ గా వాక్యం చదివేటప్పుడు మాట్లాడతాడు, ఇతరులు వాక్యం బోధించేటప్పుడు మాట్లాడతాడు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఇది నా కోసమే మాట్లాడుతున్నాడు ప్రభు అనిపిస్తుంది. అలా ఇతరుల వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడతాడు. అదేవిధంగా మనం ప్రార్థించేటప్పుడు, ప్రార్థనలో ఆయన సన్నిధిలో ఎంత ఎక్కువగా మనం చేరితే, వన్ సైడ్ కమ్యూనికేషన్ కాకుండా, సాధారణంగా మనం చేసే పని అదే, మనమే ప్రార్థిస్తుంటాం, మనమే మాట్లాడుతుంటాం. ప్రభు మాటలు వినేది నేర్చుకోవాలి. అప్పుడు ప్రభు మనతో మాట్లాడతాడు. అది మనకు ఈ యొక్క జకర్యా గ్రంథం ద్వారా ఒక విషయం మనకు తెలియజేస్తున్నాడు. అదే సమయంలో అంటే ఎలాంటి పరిస్థితినైనా జయించడానికి మనతో ఉండే దేవుడు
మరి ఇశ్రాయేలుకి ఏ విధంగా సాయం చేసినాడో మనకు ఆ విధంగా సాయం చేస్తాడు. ఎలా ప్రవక్తల ద్వారా వాళ్ళతో మాట్లాడినాడో మనతో కూడా ప్రభు మాట్లాడతాడు. ఇది మొదటి విషయం. అయితే రెండో విషయము మనం నేర్చుకునేది ఏంటంటే ఈరోజు మన డిస్కషన్ ద్వారా రెండో విషయము చెప్తారా? ఏ విధంగా హగ్గైని జకర్యాను వాళ్ళలో చాలా డిఫరెన్స్ ఉన్నప్పటికీ హగ్గైని ఉపయోగించుకున్నాడు, జకర్యాను ఉపయోగించుకున్నాడు. వితౌట్ అదే ఎనీ విధంగా మనం ఎలాంటి వారమైనా మన టాలెంట్స్ ఉన్నా లేకున్నా మనకు ఆ కోరిక ఉంటే మనం ప్రభువుకి అవైలబుల్ గా ఉంటే ప్రభు ఖచ్చితంగా మన ద్వారా ఆయన మినిస్ట్రీని జరిపించుకుంటాడు. ఇలాంటి వారు మరి ప్రభువుకు అవసరం. ప్రభు అంటాడు, నా దేవాలయం అలా ఉంటే మీరు సారంభి గృహాలను కట్టుకొని సారంభి గృహాల్లో నివసిస్తున్నారని వాళ్ళని గద్దిస్తాడు హగ్గయి ద్వారా. మరి జకర్యా ద్వారా మీరు రిపెంట్ పశ్చాత్తాపండి, నా వైపు తిరగండి అని జకర్యా ద్వారా హెచ్చరిస్తాడు. అలా మన ద్వారా ప్రభు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు? మరి హగ్గయి ద్వారా హగ్గయిలాగా తీవ్రంగా హెచ్చరించాలని కోరుకుంటున్నాడా మనల్ని? మరి మంచిగా చెప్పాలా, మృదువుగా చెప్పాలని కోరుకుంటున్నాడా? మనకేమైనా దర్శనాల ద్వారా మాట్లాడాలనుకుంటున్నాడా? ఇవన్నీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ అస్. ఎంతగా మనము ప్రభుకు దగ్గరగా సమీపంగా ఉంటామో అంతగా ప్రభు మనతో మాట్లాడతాడు. ఆ ఆ విధంగా మాట్లాడి మనల్ని తనకు ఉపయోగపడే మినిస్ట్రీ చేసే విధంగా ఉపయోగించుకుంటాడు. మనం చాలా సార్లు ఈ గ్రంథంలో సైన్యములకు అధిపతి యెహోవా అని మాట వింటా ఉంటాం, చదువుతాం చాలాసార్లు. సైన్యములు ఈవెన్ ఓల్డ్ టెస్టిమెంట్ లో అంతా కూడా సైన్యములకు అధిపతి యెహోవా. ఆ సైన్యంలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నామా? రెండవ రాకడ తర్వాత పెద్ద యుద్ధం జరిగినప్పుడు అనేక మంది సైన్యంలో మరి ఉంటారు. అలాంటి సైన్యంలో మనము ఉంటామా? ఉండడానికి ఇష్టపడుతున్నామా? ఆ ఉండే విధంగా యోగ్యత కలిగిన వారంగా మనం ఉన్నామా? కాబట్టి ఈ రెండు విషయాలను మన జీవితంలో గుర్తుపెట్టుకొని నెక్స్ట్ వీక్ నుంచి కూడా మన జకర్యా మొదటి అధ్యాయం నుంచి మనము ధ్యానిస్తాము. ప్లీజ్ కమ్ విత్ ప్రిపరేషన్. జ్యోతి అనేది నేను చదువుకొని వస్తాను సావిత్రి అని, మీరు కూడా మరి అందరం కలిసి నేర్చుకుందాం. ఒక్కరికి నాకు కొన్ని రెవల్యూషన్స్ ఇచ్చిండొచ్చు దేవుడు, మీరు చదివినప్పుడు దేవుడు మీకు మీకు కొన్ని రెవల్యూషన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఆ విధంగా మనందరం కలిసి ఈ జకర్యా గ్రంథాన్ని మనం అందరము ధ్యానించుకుందాం. ప్రభు ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు ప్రభుకి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రేయర్ చేసుకున్నాం. థ్యాంక్ యూ జ్యోతి. చిన్న ప్రేయర్ ప్రార్థన చేస్తాను. ప్రియ ప్రభ తండ్రి, మీ సన్నిధిలో చేయటకు నాయన తండ్రి, ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి అది ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రభా, నేను ఆలస్యంగా జాయిన్ అయినందుకు క్షమించండి. నా నిర్లక్ష్యాన్ని బట్టి నాయన తండ్రి మరి మీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను నాయన, చూసుకోలేదు నోటిఫికేషన్. ఆ విధంగా ఎన్నో కార్యాలు ఎంగేజ్ అయినాను నాయన ఈరోజు. దాన్ని బట్టి నన్ను క్షమించండి. మరి నెక్స్ట్ వీక్ నుంచి టయానికి హాజరైన ఆయన తండ్రి బిడ్డలతో మాట్లాడడానికి కృప చూపించండి. మీరే కనికరం చూపించే దేవుడు. అనేక విషయాలు మాకు నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నప్పుడు, ఆశపడినప్పుడు మీరు మా ఆశను తీర్చే దేవుడు అనే నమ్మకంతో మీ సన్నిధిలోకి వచ్చినప్పుడు నాయన తండ్రి మా జీవితాలకు ఉపయోగపడే అనేక అంశాలు మరి మీరు ఏం మాట్లాడుతున్నారో ఆ అంశాలన్నీ నేర్చుకోవడానికి కృప చూపించండి, సహాయం దయచేయమని నా ప్రభును ప్రేరక్షకుడనే సగనమైన ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.